Wish you all. Bye, Ram. Time ke liye. Bye guys. Report itne video game guys endukante. Belapalli పోతున్నా. Bye. Hi. Dugu. Bye guys. Report itne video game guys endukante. Belapalli పోతున్నా. మళ్ళీ ఎప్పుడెత్తు మళ్ళా ఎప్పటికి రాను. ఓరక్ష గుత్తా స్కూల్కి నేను పోవన్నా అవును ఉన్న విశాఖ ఉన్న పప్ప మీ అందరూ కలిసి పోవాలి. అల్లి స్కూల్ అయితే మా పోతారు నేను పొద్దున టిఫిన్ పట్టుకొని పోయి కూర్చుంది ఫుల్ మార్కులు వస్తాయి బైక్ బై ఫస్ట్ ర్యాంక్ చిన్నప్పటి ర్యాంక్ ఇప్పుడు వస్తుంది బాయ్ రెడ్డుకు మిస్ యూ రా మిస్ యూ ఆల్ ఇగో మిస్ యూ ఆల్ బాయ్ రా మాల్దీవ్స్ ఇప్పుడు చూడు నువ్వు ఫేస్ చూడు సాక్ష్యం నువ్వే నన్ను బాగా చేంజ్ అయింది ఆల్రెడీ సగం ఇప్పుడే ఇక్కడనే ఆల్రెడీ అయింది ఇక్కడనే అక్కడ ఫేస్ వచ్చిందట. అదేంటి అట్లా ఎట్లా వచ్చింది మరి అదంతే వైబ్ అది ఏర్పడుతుంది ఎట్లా అది ఎట్లా చెప్పు అంతే అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఇక్కడనే కాదు అడుగు చూడ కుంకుమ కూడా ఓన్ అన్నది కాదు వచ్చినప్పటి నుండి ఎండలో తిరగలేదు మీ ఇంట్లోనే ఉంది మీ దగ్గరనే ఉంది ఇంకా అడుగు కూడా బయట పెట్టలేదు ఇప్పుడు అదంతే అదే మ్యాచ్ బాయ్ జాగ్రత్త ఎక్కువ తిను తక్కువ అల్లరి ఓకేనా మళ్ళీ వచ్చేస్తా జస్ట్ ఒక 2 days ఓకేనా జాగ్రత్త మిస్ యూ మిస్ యూ టేక్ కేర్ బాయ్ ఫస్ట్ టైం వదిలేసేవాడు డుగ్గు లేదు బాయ్ 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 చూడలేకపోతున్నా. సంచి పట్టిండి ఈయన ఇది విశాల్ బ్రో సంచి ఇది మా వాడి బ్యాగ్ విశాల్ బ్రో వచ్చి సంచి పట్టుకున్నాడు ఇంకొక బ్యాగ్ వేసుకున్నాడు హైదరాబాద్ లో రూమ్ లో పెట్టేసి వేరే అమెరికన్ టూరిస్ట్ తీసుకొని పోతున్నారు. మా వాడిని జాగ్రత్త చూసుకో మా వాడిని కొంచెం జాగ్రత్త చూసుకో అక్కడ అమ్మేస్తా తీసుకోవాలి ఇక్కడ. బాయ్ తినడు ఏ తినడు బాయ్ అవసరం లేదు బ్రో. మనమైతే వేరే లెవెల్లో ఎంజాయ్ చేద్దాం. ఒక 2 days ఒక వర్క్ ఉంది అది ఏంటనేది ఇప్పుడే చెప్తాం తర్వాత చెప్తాం అండ్ వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఎందుకు మళ్ళీ తను అక్కడ ఇబ్బంది పడుతుందని చెప్పేసి తీసుకోవట్లేదు అండ్ నీ లేకుండా ఏం చేస్తుందో వీడియోలో చెప్తాను మీకు చూసేసేయండి. జట్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. పోనీయరా ఒక్కరోజే అయ్యో ఒక 2 రోజులకి ఇంత అప్పుడప్పుడు తినద్దు అట్లా ఇద్దరు నాకు ఫోన్ చేయ బ్రో నేను కడిగేస్తా. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఒకటి ఫస్ట్ టైం ఒక్కటి ఇంట్లో ఉంటుంది ఇంతవరకు ఎప్పుడు లేదు ఒకటి. సో కొంచెం దూరం జాగ్రత్త తీసుకో, భయపడకు. భయపడతా ఏమన్నా భయం అనిపిస్తే నన్ను తలుసుకో, విశాల్ తలుచుకో. ఇట్లా హనుమంతుడు బాయ్. రాముడు సీత పక్కన హనుమంతుడిలా నేను తోడుంటాను. ఎట్లిచ్చా బాయ్. క్రాక్స్ వేసుకో మంచిగా ఉంటుంది. బాయ్ రా చోటు బాయ్. ఫస్ట్ టైం వదిలేసి పోతాను నేను లేకుండా ఎలా ఉంటావురా ఎప్పుడు పోలే కదా అందుకనే మీకేం తెలుసు కదరా. మిస్ యూరా. నాకంటే వాటిపైనే ఉన్నది నీకు రంది బిట్టెలకు బియ్యం పోయి చెట్లకు వాటర్ పోయి జాగ్రత్త చూసుకో చెట్లని. బాయ్ జాగ్రత్త. కారు కొంచెం వెళ్ళ డ్రైవ్ బాయ్. జాగ్రత్త డ్రైవింగ్ సరేనా. బాయ్. ఫోన్ తీసుకున్నావా? బాయ్. ఇప్పుడే వెళ్ళిండు. కూర్చొని గ్రేప్స్ తింటున్నా గైస్. కొంచెం మూడ్ ఆఫ్లో ఉండే అందుకనమాట. సో గైస్ ఇంకో మా వాళ్ళు లేడు ఫుడ్ ఏమి వేసుకోవాలని చెప్పి పిజ్జా ఆర్డర్ వేసుకున్నా అనమాట. తింటున్నా పిజ్జా. ఇంకో కోక్ ఆర్డర్ వేసుకున్నా. ఇది అయిపోయాక దాగేసి ఇంకా సప్పమని వాడుకోవడమే. అట్లానే ఇంతసేపు మ్యాట్లో ఒక మూవీ చూసిన. రేపు పొద్దున కంటిన్యూ చేస్తా గైస్. నా ఫేస్ కనిపిస్తలేని మీరు అనుకుంటారా? ఓకే చూపిస్తా.
ఇగో ఇప్పుడే తింటున్నా స్కిన్ కేర్ చేసుకున్నా ఇందాకనే. అండ్ ఇది తినేసి ఇంకా ఏదైనా మూవీ ఉంటే చూసేసి పడుకోవడమే. యాక్చువల్గా నాకు నిద్ర రాదు మా వాళ్ళు లేకపోతే. మొన్న అంతకుముందు కొండగట్టుకు వెళ్ళిండని చెప్పినా గాయస్, పాదయాత్ర అని చెప్పి. అప్పుడే నాకు 4 దాకా అసలు నిద్ర పట్టలేదు, మార్నింగ్ 4 వరకు. ఇప్పుడు ట్రై చేయాలి, నిద్ర పట్టకపోతే ఏదైనా మూవీ చూసుకుంటూ ఉందామని అనుకుంటున్నా. అంతే గైస్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడే లేచిన. నేను నైట్ ఫోన్ వచ్చుకుంటా, మూవీస్ చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా ఆడుకున్నా. సో నార్మల్గా మా వాడు ఉన్నప్పుడు అలారం 6కి మోగుతుంది, 7, 8 వరకు లేవబుద్ధి కాదు. ఇంకా స్కూల్ ఉంటే పక్కా లేస్తాం. ఇప్పుడేమో ఏం పర్లేదు పడుకుందామంటే అస్సలు నిద్ర ఎత్తలేదు, నిద్ర పడతలేదు కూడా. సో అందుకే అలారం మోగకముందే లేచేసిన ఆల్రెడీ. సో యాక్చువల్గా ఇవాళ సండే అనమాట. సో ఈరోజు ఏం చేస్తా, ఏం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటా అనేది చూపిస్తా. అండ్ బ్రష్ చేసిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తా గైస్. అండ్ ఇంకోటి ఎందుకు వెళ్ళిండని మీరు అనుకోవచ్చు, అది వచ్చేసి నేను వీడియో ఎండింగ్లో చెప్తా, చూడండి. ఈరోజు డే బ్లాగ్ కాబట్టి స్కిన్ కేర్ కూడా చెప్తా. మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు పాత వీడియోలో క్లియర్గా మీరు స్టెప్ బై స్టెప్ చెప్పలేదు అక్క, పెట్టుకొని చూపించలేదు అని చెప్పి. సో అది చెప్పి ఇందులో చెప్తాను. ఇప్పుడు బ్రష్ చేయాలి, బ్రష్ చేసి టీ తాగి అండ్ ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నాక స్నానం చేసేసి వస్తా. సో తర్వాత నేను స్కిన్ కేర్ చూపిస్తా. అండ్ నిన్న నైట్ నేను ఫేస్కి స్కిన్ కేర్ చేసుకున్నా అన్న కదా, ఏమేమి చేసుకున్నా ఏందని చెప్పలేదు. సో అది ఈరోజు నైట్ నేను కంటిన్యూ చేస్తాను గైస్. సో స్కిప్ చేయకుండా చూడండి, బాయ్. అండ్ ఈరోజు నైట్ స్కిన్ కేర్ అండ్ ఇప్పుడు మార్నింగ్ స్కిన్ కేర్ కూడా చూపిస్తాను గైస్. సో గాయస్ ఇప్పుడే స్నానం అయింది. సో మీకు స్కిన్ కేర్ చెప్తా అని చెప్పాను కదా స్నానం చేసిన తర్వాత. సో చెప్తా అనమాట స్టెప్ బై స్టెప్. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, మేము ఇద్దరం వ్లాగ్ తీసేటప్పుడు తను మాట్లాడితే నేను మాట్లాడితే తను ఇట్లా చేస్తుండే కదా. సో ఇప్పుడు ఒక్కదాన్నే కాబట్టి కొంచెం వ్లాగ్ పిచ్చి పిచ్చి వచ్చి ఉంటుంది. పిచ్చి పిచ్చి అయింది ఆల్రెడీ, అంత పిచ్చి పిచ్చే వస్తుంది వ్లాగ్ అంతా. సో కొంచెం అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే ఇద్దరం ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాం. సో ఒక్కదాన్నే కాబట్టి కొంచెం ఏం మాట్లాడాలో అసలు వ్లాగ్ ఎట్లా తీయాలో అర్థమవుతలేదు. ఇంట్లో మొత్తం ఒక్కదాన్ని ఇట్లా సౌండ్ లేకుండా ఇట్లా సైలెంట్ ఉండేసరికి అసలు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు అనమాట. సో కొంచెం అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం నా సొంతంగా నేను ఒక్కదాన్నే వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి. కనీసం అట్లీస్ట్ డుగ్గు అని ఉండేది అంతకుముందు. సో టోటల్ వ్లాగ్లో నేనే కనిపిస్తా కాబట్టి మీకు బోర్ కొడుతుంది ఎట్లాగో. సో నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను మీకు స్కిన్ కేర్ ఏమన్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మా వాడు వచ్చేసి రేపు నైట్ వరకు వస్తాడు మ్యాక్స్, లేకపోతే ఎల్లుండి మార్నింగ్ అవుతుంది. సో ఇంకో రోజు బ్రతకాలన్నమాట ఆయన లేకుండా, తప్పదు. ఇంతకీ మీకు అందరికి అనిపించవచ్చు అసలు ఎందుకు వెళ్ళిండి అని చెప్పి, అది మీకు ముందు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పను నేను, ఎందుకంటే ఇప్పుడే చెప్తే అది మళ్ళీ బిస్కెట్ అయిందంటే బాగుండదు. కాబట్టి ఏదైనా కూడా కొంతమంది అంటారు కదా నార్మల్గా, అందుకే ముందు చెప్పొద్దు, ఏదైనా అయిపోయిన తర్వాత చెప్పాలి అని. సో అందుకే చెప్పట్లేదు, మీకు కొంతమందికి అర్థమై ఉంటుంది ఏంటి అనేది. సో అర్థమైనా కూడా కింద కామెంట్ చేయకండి, అందరికీ చెప్పొద్దు అనుకుంటున్నాను నేను కూడా. సో చూద్దాం ఏమవుతుంది అనేది, అండ్ మీకే రివీల్ అవుతుంది ఏంటిది అనేది తర్వాత. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే స్నానం అయిపోయింది కాబట్టి, సో ఫస్ట్ అయితే నేను టోనర్ అప్లై చేసుకుంటా. సో చూపిస్తా. సో గాయస్ ఇగో చూడండి, ఇది టోనర్, ఇది బ్యూటీ ఆఫ్ జోసన్ అని ఉంటుంది, మీకు తీరాలా దొరుకుతుంది ఇది. సో ఇది టోనర్ అనమాట నేను యూజ్ చేసేది. అండ్ దీనికంటే ముందు కోసారెక్స్ బ్రాండ్ ఉంటుంది, అది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా. సో ఇదే అనమాట ఈ బ్రాండ్ది, ఇక్కడ ఉంది చూడండి కాసారెక్స్. దీన్ని ఎట్లా చదువుతారో నాకే తెలియదు, నేనైతే కాసారెక్స్ అని చదువుతున్నా. సో ఈ బ్రాండ్ది టోనర్ యూజ్ చేసాను ఫస్ట్, అది చాలా బాగుంది టోనర్. బట్ ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా, ఇది కూడా మంచిగా ఉంది. ఇది ప్రీవియస్ వీడియోలో మీరు అన్నీ చెప్పిరు అనక్క, ఇది ఏ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పలేదు అన్నారు కదా. సో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే అన్ని స్కిన్స్ వాళ్ళకి సూటబుల్ అవుతాయి, అంటే కాంబినేషన్ స్కిన్ ఉంటుంది కదా ఆయిలీ డ్రై కాకుండా. సో అట్లా అనమాట. సో ఫస్ట్ ఇది అప్లై చేసుకుంటా నేను. అండ్ దీని తర్వాత ఇది ఎసెన్స్ అనమాట, చూడండి ఇది కూడా కోసారెక్స్ స్నేల్ది ఇది ఎసెన్స్. మెయిన్గా నా ఫేస్ మంచి బ్రైట్గా గ్లాసీగా కావడానికి రీజన్ ఇది. మీరు కావాలంటే ఇవన్నీ లైన్ వైజ్గా ఇట్లా స్టెప్ బై స్టెప్ పెడతాను ఇక్కడ, మీరు స్క్రీన్ షాట్ కొట్టుకోండి, తర్వాత మీకు లైన్ వైజ్గా ఇట్లా వాడాలనేది అర్థమవుతుంది. సో సెకండ్ ఇది పెట్టుకుంటా. అండ్ థర్డ్ వచ్చేసి సీరం అనమాట. బట్ సీరం నేను వాడట్లేదు, ఎందుకంటే ఇది వాడినామంటే మనకు సీరం అవసరం లేదు. కానీ నేను వీక్లీ 2 times అట్లా ఇది కూడా యాడ్ చేస్తాను మధ్యలో, లేకుంటే లేదు. ఇది మినిమలిస్ట్, ఇది యాక్చువల్గా నేను కొనలేదు, నాకు మినిమలిస్ట్ ఫేస్ వాష్లో ఆర్డర్ పెడితే ఇది ఫ్రీ వచ్చింది గిఫ్ట్ లాగా, ఎక్కువ ఆర్డర్ చేసేసరికి ఇది వచ్చింది అనమాట. సో ఇది మంచిగా ఉంది కదా అని యూజ్ చేస్తాను, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది కొంచెమే ఉంది. బట్ నేను ఇప్పుడు ఇంకో సీరం ఆర్డర్ పెట్టుకున్నా, అది దీనిది, ఇది బ్యూటీ ఆఫ్ జోసన్ ఉంది కదా, దీనికి సంబంధించిన సీరం అనమాట. స్నేల్ది, అది కూడా ఇంత ఉంటుంది చిన్నది, దీనిలానే ఉంటుంది.
అది పెట్టుకున్నాను అనమాట. సో ఎవరైనా ఇట్లా నేను వాడేటి లైన్గా వాడాలి అనుకుంటే దీని ప్లేస్లో అది రిప్లేస్ చేయండి. లేదంటే నేను కొన్నాక ఫోటో అన్న పెడతా, లేకపోతే స్నాప్ అన్న పెడతా చూడండి. ఇదైతే స్కిప్ చేయండి. అంటే బాగానే ఉంది, బట్ మీ ఇష్టము. నేనైతే వాడట్లేదు. ఇది మాయిశ్చరైజర్, అంటే ఆల్ ఇన్ వన్ క్రీమ్ కమ్ మాయిశ్చరైజర్ అనమాట టోటల్. ఇది పెట్టుకుంటే లాస్ట్ దీని తర్వాత మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాలి బయటికి వెళ్తే, అంటే డే టైంలో. ఇది సన్ స్క్రీన్, ఇది చాలా బెటర్ సన్ స్క్రీన్, మంచిది ఇది. అంటే నేను బాగా రీసెర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. ఇది కాస్ట్ ఎక్కువ కానీ మస్తు ఉంటుంది, క్వాంటిటీ తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది. అండ్ ఇది మార్నింగ్ రిపీట్ చేయడం, అండ్ నైట్ వచ్చేసి సేమ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఉండదు సన్ స్క్రీన్ ఉండదు. నైట్ ఇట్లా పెట్టుకుంటా. అండ్ ఇంకోటి గైస్, ఇది బ్యూటీ ఆఫ్ జోస్ అంది, ఇది డైనస్టీ క్రీమ్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటే పెట్టాలి మనం. నేను ఏం చేస్తా అంటే ఒక్కొక్కసారి ఇట్లా పెట్టుకుంటా, ఇవి 3, లేదు అంటే ఒక్కొక్కసారి ఇట్లా సో అట్లా యూజ్ చేస్తాను అనమాట. అంటే నేను ఏం చేస్తాను అంటే అప్పుడప్పుడు కొత్త ప్రోడక్ట్స్ ఏమన్నా నాకు ఇన్స్టాలో రీల్స్ వస్తాయి కదా, అట్లా ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫేస్ వాష్ నేను మినిమలిస్ట్ అని చెప్పిన కదా, సో అది తీసేసి వేరేది కొనుక్కుంటున్నా. మళ్ళీ ఫేస్ బాగా డ్రై అయినప్పుడు అప్లై చేసుకోవడానికి. ఇది రెడ్ బింజల్, ఇది ఏం అవసరం లేదు, అంతేం అనిపించదు, ఇది అంత వర్త్ ఏం రాదు, జస్ట్ కానీ మంచిగా అవుతుంది. కానీ మనం డైలీ యూజ్ చేయడానికి అయితే పనికిరాదు. ఇది నేను కెరటిన్ ఎంచుకున్నాను కదా, సో ఈ సీరం వాడతా, హెయిర్ సీరం అనమాట. ఇది ప్రో టచ్చర్, ఇది తీరాలో దొరుకుతుంది. ఇది లేజర్ది అనమాట, అంటే మన డబుల్ చిన్ లేకపోతే జాలి అయినట్లు ఉండడానికి అనమాట. ఇది కొన్నాక నేను 1 వీక్ వాడినా, తర్వాత పక్కన ఇట్లా ఉంటుంది ఇందులో, కానీ మంచిగా వర్క్ అవుతుంది. అది డార్క్ సర్కిల్స్ అయితే పోతలేవు, సో దానికి ఏమన్నా తీసుకుందామని ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. అది నేను వాడిన తర్వాత బాగుంటే మీకు నేను రివ్యూ చెప్తా, ఎందుకంటే నేను ఆర్డర్ పెట్టుకుని ఇంకా రాలేదు అది. సో అది వాడిన తర్వాత బాగుంటే నేను రివ్యూ చెప్తా, మీరు కూడా తీసుకోండి. నేను చాలామంది అడిగిన డార్క్ సర్కిల్స్కి ఏమైనా చెప్పండి అని చెప్పి, సో నేను వాడినాక చెప్తాను మీకు. చూడండి గైస్, ఇప్పుడే అప్లై చేసుకున్నాం, కనిపిస్తుందా మీకు లేయర్ ఎంత మంచిగా అయిందో. సో ఇంతే అనమాట మార్నింగ్. అండ్ నైట్ పడుకునేటప్పుడు అది మళ్ళీ నైట్ చూపిస్తాను స్కిన్ కేర్ ఏం పెట్టుకుంటా అన్నది. అండ్ లిప్స్కి లిప్ బామ్ పెట్టుకుంటా, కాకపోతే ఇప్పుడు తినాలి కాబట్టి పెట్టుకోవట్లేదు. సో అంతే గైస్. అండ్ ఫుడ్ వండుకొని తినేసేయాలి. సో తిన్నాక నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఏమేమి చేస్తా అనేది. బాయ్ గాయస్. సో గాయస్, సక్సెస్ఫుల్గా టైం అయితే వేస్ట్ చేసిన ఇవాళ. సక్సెస్ఫుల్గా ఏం చేయాలో వెళ్తలేదు, బోర్ కొడుతుంది అనమాట. సో టైం వచ్చేసి ఇక్కడ 10 minutes to 10 అవుతుంది. ఇంతసేపు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నా, ఇప్పుడు వచ్చేమో ఇక్కడ కూర్చున్నా యాప్ పెట్టుకొని. సో ఏదైనా మూవీ చూద్దామని అనుకుంటున్నా, అండ్ మూవీ చూసి పడుకుంటా ఇంకా. సో ఇప్పుడు మూవీ చూసి పడుకుంటా. అండ్ ఇప్పుడు కూడా స్కిన్ కేర్ చేసుకున్నా, మీకు చెప్పాను కదా మార్నింగ్ ఆల్రెడీ, అదే అనమాట. వీడియో రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నా, చేయడం కష్టమవుతుందని చెప్పేసి. సో ఆ రైస్ కొంచెం మిగిలింది పొద్దున, ఆలు ఫ్రైడ్ రైస్ చేసేసుకొని మెక్కేసిన ఆల్రెడీ. అండ్ ఇప్పుడు పడుకుంటే రేపు మార్నింగ్ వరకు మా ఊడు ఇట్లా దర్శనం ఇస్తాడనమాట. అండ్ ఇంకోటి గైస్, అక్క ఒకతే ప్రశాంతంగా పడుకుంటారని మీరు అనుకోకండి, నాకు ఒక్క నుండి చిచ్చి పడుతుంది, ఇంత భయం అవుతుంది. ఇప్పుడు నాకు నిద్ర పట్టాలంటే పెద్ద టాస్క్, ఎందుకంటే నాకు భయం అవుతూ ఉంటుంది. ఇప్పుడు 10 minutes to 10 అవుతుంది కదా, 10 దాటింది, 10:30 అయిందంటే ఇంకా నాకు ఘోరంగా భయం అవుతుంది. ఎందుకో తెలియదు. ఇంట్లోనే అంటే ఈ బిల్డింగ్ మొత్తం 3 families ఉంటాయి కదా, కింద వాళ్ళు ఉంటారు, అంటే టెన్షన్ ఏం లేదు, కాకపోతే అయినా కూడా కొంచెం భయం అవుతుంది అనమాట. సో అందుకనే ఇంత నిద్ర వచ్చినా కూడా ఏదైనా మూవీ చూసుకుంటా ఒక మార్నింగ్ 2-3 వరకు అయితే ఉంటా, తర్వాత ఎట్లా ఆపుకోలేను, నిద్ర వస్తుంది. ఇంకా పడుకుంటే మార్నింగ్ కొంచెం 4 దాటిందంటే ధైర్యం వస్తుంది పడుకోవడానికి, ఎందుకంటే కొంచెం పొద్దున అవుతుంది కాబట్టి. సో పడుకున్నా అంటే మా వాడు 6-7 వరకు వచ్చేస్తాడు. సో అంతే గాయస్, సక్సెస్ఫుల్గా నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటే టైం ఎట్లా వేస్ట్ చేసిన అనేది ఈ వ్లాగ్ అన్నమాట. అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. సో గైస్, డుగ్గు అయితే వచ్చేస్తుంది ఇంకా 2 daysలో. డుగ్గు వచ్చినాక డుగ్గు ఛానల్లో కూడా మినీ వ్లాగ్స్ పెడతాము. అండ్ మా వాడు రేపు వచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ వ్లాగ్ చేస్తాము వచ్చేసిండు అని చెప్పేసి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గైస్. అండ్ మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే రావాలంటే కింద నోటిఫికేషన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఫాలో అవ్వండి, మీకు వెంటనే అప్డేట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక్కదానే వ్లాగ్ రికార్డ్ చేసిన కాబట్టి ఆగమాగం వచ్చి ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, తిట్టుకోకండి నన్ను. అండ్ బాయ్ గాయస్.